వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం జరిగింది. హన్మకొండ రామ్నగర్లో రవళి అనే డిగ్రీ విద్యార్థినిపై అవినాష్ అనే ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్న రవళి కాలేజ్కు వెళ్తుండగా బైక్పై వెంబడించి ఈ దురాఘాతానికి పాల్పడ్డాడు. ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవళి ప్రస్తుతం ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురానికి చెందిన రవళి హన్మకొండలోని ఓ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. కాలేజ్కు వెళ్తుండగా అకస్మాత్తుగా అవినాష్ దాడి చేశాడని రవళి స్నేహితులు చెప్తున్నారు. అడ్డుకోపోయిన తమ మీద కూడా దాడికి ప్రయత్నించాడని అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. రవళి వాగ్దేవి గర్ల్స్ హాస్టల్లో ఉంటుంది. థర్డ్ ఇయర్ బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతా ఉంది. కాలేజీకి వెళ్తున్న క్రమంలో ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించారు. రవళితో వెళ్తున్నటువంటి వారి ఫ్రెండ్ రవళి ఫ్రెండ్ ప్రస్తుతం మనతో ఉంది. ఏం పేరమ్మా నీ పేరు? ఎలా జరిగింది? నవ్య. ఎలా జరిగిందమ్మా? ఇట్లా కాలేజ్కి వెళ్తుంటే సడన్గా గుంజిండు అటు సైడ్. గుంజి అప్పటికే బాటిల్ తీసిండు, పోసిండు. మేము గుంజడానికి ట్రై చేసినా కూడా ఆగలేదు. అప్పటికే అంటించిండు, ఉరికిండు. ఎంతమంది ఉన్నారు మీతో? నేను, రవళి, మా ఫ్రెండ్ ఇంకో కావ్య, ముగ్గురం ఉన్నాము. గుంజిండు, వాడు హట్టించి ఉరికిపోయిండు. ఇంకా అంటే వాళ్ళిద్దరికి అంటే అంతకుముందుకు ఏమైనా పరిచయం ఉందా? అదేం తెలియదు కానీ బ్లాక్ మెయిల్ చేసిండు 2 months కాంచి. ఎందుకమ్మా? ఇక అదేం తెలియదు అండి. అది వరకు ఉండొచ్చు కానీ 2 months అయితే బ్లాక్ మెయిల్ చేసాం. వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుస్తుంది. ఇక తర్వాత దానికి మ్యాచ్ కూడా ఫిక్స్ చేద్దామని ట్రై చేసారు. మేము ఇవాళ ఎగ్జామ్ ఉండేసరికి అటు వెళ్తున్నాం. కాలేజ్కి వెళ్తా అంటే చేయబట్టి లాగిండటు. లాగేసరికి నేను కావే దాన్ని గుంజినాం. గుంజేసరికి అప్పటికే బాటిల్ తీసిండు, గుంజి మీద పోసిండు. మీద పోసుడుతోటే మేము గుంజినాం. అయినా ఎవరో వచ్చి తన్నిన ఆగలే. మా మీద పోయడానికి కూడా ట్రై చేసిండు. అప్పటికి అగ్గిపుల్ల గీకి ఉరికిండు. ఆ అబ్బాయిని ఎప్పుడన్నా మీరు చూసారా? ఎప్పుడన్నా ఆ అమ్మాయితో? ఎప్పుడు చూడలేదు. వాళ్ళే చూసినాం. అమ్మాయిది ఎక్కడ మీతో పాటు ఉంటుందా? తను ఎట్లా? మా క్లాస్ మీదే. ఎలా ఉండేది మీతో? సైలెంట్. తనకేం తెలియదు అసలు. ఎవరితో ఎక్కువ కలవదు. మా ఫ్రెండ్స్ తోటి అయితే బాగానే ఉంటుంది. ఈ అమ్మాయి చెప్తున్న పరిస్థితి మొత్తానికి చాలా కామ్గా ఉండేటువంటి అమ్మాయి. మేము ముగ్గురం వెళ్తున్న సందర్భంలో రవళిపై తను గుంజి పెట్రోల్ పోసి అంటారు. అతన్ని మమ్మల్ని కూడా మా పైన కూడా పెట్రోల్ పోయడానికి ప్రయత్నించాడని కూడా చెప్తా ఉన్నారు. కొద్దిమంది స్థానికులు అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారని చెప్పి అమ్మాయి శ్రవంతి చెప్తాను. మొత్తానికి ఒక్కసారిగా వరంగల్ జిల్లా ఉలిక్కిపడిందని చెప్పొచ్చు. ఇటువంటి సంఘటన దాదాపు జరగడం పట్ల ఇటు నగర ప్రజలు కావచ్చు, లేదు ఇక్కడ కన్నీ అంటే గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి. ఆ అమ్మాయిలంతా ఒక్కసారిగా ఉలిపడ్డాడు. అటువంటి ఉన్మాది పైన కఠినంగా శిక్ష విధించాలి, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, స్థానికులుగా చూసినటువంటి వ్యక్తులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు సమాచారం సేకరిస్తూ ఉన్నారు. మొత్తానికి అబ్బాయి పట్ల కఠినంగా శిక్ష విధించేలా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి రవళి వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రపురానికి సంబంధించినటువంటి అమ్మాయిగా చెప్తా ఉన్నారు. ఆ రకంగా ఇటువంటి సంఘటన సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కావచ్చు, లేదు యువకులు కావచ్చు, ఒకసారిగా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఆ అబ్బాయి వెంటనే ఆ పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి ఉటావుటిన పారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పరిస్థితి అమ్మాయి రవళి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. అమ్మాయి కోలుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, లేదు విద్యార్థినులు కావచ్చు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కుమార్తో ప్రదీప్ న్యూస్ వరంగల్. రవళిపై ఉన్మాది దాడితో అక్కడున్న వాళ్ళు షాక్కు గురయ్యారు.
ఏం జరుగుతుందో అర్థమయ్యేలోగానే ఉన్మాది దాడి చేశాడని చెప్తున్నారు. అవినాష్ లాంటి ఉన్మాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ వాళ్ళకు ఒక 6 నెలల నుంచి అబ్బాయితో పరిచయం ఉందంట. ఇక మధ్యలో ఏం డిఫెక్ట్ వాళ్ళ మధ్యలో ఏమొచ్చిందో తెలియదు. పోయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకుందట 2 నెలల కింద. వాళ్ళ ఎక్కడో జాడబట్టి వాళ్ళు అక్కడ పిలిపించుకున్నారట. వాళ్ళ ఊళ్ళో వాళ్ళ సర్పంచ్ ముందు కూడా పంచాయతీ చేయించినట్ట. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పిలిపించి అప్పుడు ఒప్పుకున్నాడట. నేను ఇక్కడ నుంచి ఆమె జోలికి పోను, మీరు ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు, నేను ఎటువంటి ఆమె దగ్గరికి రాను అనేది అన్నీ అన్నారు. ఒప్పందం రాయించుకున్నారు. వాళ్ళు అన్నీ ఓకే అనుకున్నారు. మాకెందుకు చెప్పలేదమ్మా అంటే ఆడపిల్ల విషయం ఇక్కడ తెలిసి అందరికీ తెలుసు, ఇవంతా ఎందుకని చెప్పి చేసినామని చెప్పి వాళ్ళ అమ్మ ఇప్పుడు ఫోన్ చేసి చెప్తుంది. అయితే ఇక వాడు మనసులో పెట్టుకున్నాడు. ఎట్లా వాళ్ళు మ్యాచెస్ కుదిరిందని కూడా అంటున్నారు వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్. ఇక పోతుంది అనుకున్నాడో వాడు ఏం చేసిండో 3 పిల్లలు వాళ్ళ క్లాస్మేట్స్ కలిసి కాలేజీకి వెళ్తున్నారు 9 గంటలకు. ఆ మూలకి వెళ్ళి ఇటు తిరగాలి కాలేజీ. ఆ ముగ్గురులోకి వెళ్ళి వాడు సడన్గా ఎక్కడి నుంచి ఇటు నుంచి ఉరికొచ్చినట్టు ఆ చేయబట్టుకుని పడబడి లాక్కపోయాడు. లాక్కపోయి అక్కడనే దాని బ్యాగులనే ఒకటి పర్స్ ఉన్నాడు, బాటిల్ తీసినట్ట పోసినట్ట. వీళ్ళిద్దరు పిల్లలు లాగుతుంటే కూడా ఇచ్చినట్టుగా మీ మీద వస్తానట్టుగా కూడా ఇటు భయపెట్టినట్ట. ఇంకెవరు ప్రైవేట్ క్యాండిడేట్స్ అక్కడ చూసిన వాళ్ళు కూడా వచ్చి 4 తంతా కూడా చెయ్యి వదిలిపెట్టలేదట. వాడు జేబులోకి వెళ్ళి తీసి గీకి పెట్టేసినాడు. తెలియదు, అస్సలు ఎవరికి తెలియదు, పిల్లలకు కూడా తెలియదు. బయటని అక్కడనే వాళ్ళే చేసుకున్నారు. అదే ఇప్పుడు మేడం వాళ్ళందరూ హాస్పిటల్ అక్కడ అడిగితే ఇక్కడ తెలిస్తే పిల్లలందరూ తెలుస్తుంది, దేశం అంతా ఆడపిల్ల పెళ్లి కదా, ఏదో 4 రోజులైతే పెళ్లి చేసి పంపేటోళ్ళం, అందుకే మీకు చెప్పలేదు అని అన్నారు. చెప్తే మాకు కొంచెం జాగ్రత్తలు ఉంటాయి కదా, మీ విషయాలు మీకు తెలుసుకుంటే ఎట్లా అని ఇప్పుడే అక్కడ హాస్పిటల్కి వచ్చినారు మాట్లాడుకున్నారు. అక్కడ మేము నమ్మకం ఏంటంటే సర్పంచ్ లెక్క అన్ని పద్ధతి ప్రకారం చేసుకున్నాం, కాగితాలు రాయించుకున్నాం, చదువుకునే పోరాడే కదా అని నమ్మినాం. వాళ్ళు మాటలు పెట్టి అని అంటున్నారు వాళ్ళు. అట్లా అతనికి అంత ఫ్రీడమ్ ఎట్లా వచ్చిందో తెలియదు. ఇంత ఎర్లీ మార్నింగ్ ఒక అమ్మాయి పైన యాసిడ్ దాడి అంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ అతన్ని మాత్రం ఎన్కౌంటర్ చేయక మాత్రం వదిలిపెట్టకూడదు. అదే మాకు నిజమైన జస్టిస్ ఆ అమ్మాయి నుంచి. వాడు అసలు ఏమో వాడికి ఏముందని ఆ అమ్మాయి మీద అంతగానం దాడి చేస్తాడు. చిన్న ఏలు కట్ అయితేనే అమ్మ నాన్న తల్లడిల్లిపోతారు ఆ అమ్మాయి కోసం. అంతగానం ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ చూసి బతుకుంటారు. ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు అనుకోండి, అమ్మాయి మీద ఉన్నంత ప్రేమ అబ్బాయి మీద ఎప్పుడు ఉండదు. వాడు 1 రోజులు అస్సలే చావద్దు. రోజు ఎందుకు చంపినా అని మాత్రం చావాలి. ముందే చెప్తున్నా నేను, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకెవరికన్నా అమ్మాయి మీద ఏమన్నా చెయ్యాలంటే కాళ్ళు చేతులు వనక మన చేతికి కొంచెం నూనె పడితేనే ఎట్లనో అవుతాం మనం. పాపం ఆ అమ్మాయి పెట్రోల్ మన తల మొత్తం ఎట్లనో అయింది. తరపు నుంచి మీరు కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయండి, ఇలాంటి వాళ్ళని ప్లీజ్ అస్సలే వదలకండి. మీరు బయట ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎన్కౌంటర్ చేసేయండి స్పాట్లో ప్లీజ్. మీకు మేము చేతులెత్తి దండం పెడతాను. అమ్మాయిలు ఇలా బయటకు వెళ్తే ఎందుకు చేస్తారు మీరు అసలు ఇట్లా? మాకంటూ ఫ్రీడమ్ ఉండదా? మాకంటూ ఏముండదు.